మంచు ఫ్యామిలీ మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియో టేప్ ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. భార్య మాటలు విని మనోజ్ నా గుండెలపై తన్నావంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ గొడవలకు ముఖ్య కారణం మనోజ్ భార్య భూమా మౌనికారెడ్డి అని న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా భూమా మౌనికారెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి అలాగే మంచు విష్ణుకి అస్సలు ఇష్టం లేదట. అందుకే ఎంతో గ్రాండ్ గా జరగాల్సిన మనోజ్ పెళ్లి మంచు లక్ష్మి ఇంట్లో అతి కొద్ది గెస్ట్ల మధ్య జరిగింది. ఈ పెళ్లికి మంచు విష్ణు ఫ్యామిలీ రాలేదు. అంతేకాకుండా రీసెంట్ గా జరిగిన బారసాల ఫంక్షన్ కూడా విష్ణు ఫ్యామిలీ రాలేదు. అయితే ఈ గొడవలకు కారణం ఆస్తి తగాదాలని తెలుస్తుంది. అయితే భూమా మౌనికారెడ్డి ఆస్తుల గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. భూమా మౌనికకి 2,000 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు తెలుస్తుంది. ఆమె పేరుపై కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయట. వాటి విలువ దాదాపు కొన్ని 100 కోట్లు ఉంటాయట. అలాగే మౌనిక మొదటి భర్త గణేష్ రెడ్డి బెంగళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్. ఇక గణేష్ రెడ్డి మౌనికలు పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. గణేష్ రెడ్డి మౌనికకు భరణంగా 250 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఇలా ఇన్ని వేల కోట్ల ఆస్తులుండగా కూడా మనోజ్ ఎందుకు ఆస్తుల గురించి గొడవ పడుతున్నాడనే విషయం తెలియదు.